వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రిలీజ్ గల సమయం ఇప్పుడైతే టాలీవుడ్లో మాత్రం సూపర్గా నడుస్తూ ఉంది. ఇదే కోలో అయితే మరి ఈ వీక్ రిలీజ్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అది హనుమాన్ జంక్షన్. 2001లో వచ్చిన ఈ మూవీ ఆ రోజుల్లో ఎంత కడుపుబ్బా నవ్విచ్చిందో అంటే 90s కిడ్స్ని అడిగితే ప్రత్యేకంగా చెప్తారు. టీవీలో వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ అబ్బా ఫుల్ మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీని అలా నవ్వుతూ ఎంజాయ్ చేసిన మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ విశేషాలు ఇంకా మనకు తెలియని విషయాలు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిలిం క్రిటిక్ అయినా మరి మనతో పాటు కూడా ఉన్నారు శ్రీకాంత్ గారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే సార్. సార్, హనుమాన్ జంక్షన్ 2001లో రిలీజ్ అయింది. ఆ మూవీ ఇప్పటికీ టీవీలో వచ్చిందంటే అట్లే ఆగిపోయి చూసిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ ఎన్నిసార్లు ఉంటుంది. అందులో ఒక్కొక్క ఎపిసోడ్ కానీ సంథింగ్ డిఫరెంట్ వేరే లెవెల్. సో ఈ మూవీ గురించి మాకు తెలియని విషయాలు మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. డెఫినెట్గా అండి. ఫస్ట్ ఒక మల్టీ స్టార్ సినిమా అంటే రెండు వైపుల పదునున్న ఒక కత్తిని పట్టుకోవాలంటే పరిస్థితి ఏంటి, చాలా డిఫికల్ట్. సో అది రెండోది కొత్త దర్శకుడు. దర్శకుడు తండ్రే ప్రొడ్యూసరు, ఎడిటర్ మోహన్ గారు. సో ఇన్ని అవంతరాలు దాటుకొని ఆ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే రీమేక్ సినిమాల్లో ఆ రోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇదే. ఓకే. అసలు ఆ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారంటే ప్రజలు మల్టిపుల్ టైమ్స్ చూశారు, మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకంటే అప్పట్లో ఇలా ఈ ఓటీటీస్ ఇవి లేవు కదండి. ఆ సినిమా రావడానికి మినిమం 1 year పట్టింది శాటిలైట్లో. సో అసలు ఒక టైం పాస్ లాగా చూశారు ఆ సినిమాని. ఓకే. ఒక స్ట్రెస్ బర్స్టర్ లాగా. ఎంత ఆహ్లాదకరమైన కామెడీ ఆ సినిమాలో. ముఖ్యంగా ప్రతి క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్కి ఈ సినిమాలో వెయిటేజ్ లేదు, ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ సినిమా లేదు అనే పరిస్థితి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా, ప్రతి క్యారెక్టర్ కూడా చిన్న క్యారెక్టర్తో సహా ప్రతి క్యారెక్టర్ కూడా మంచి స్పేస్ ఉంది. అసలు ఇంతమంది నటీనటులతో అంత మల్టీ స్టార్ తీయటం అనేది మామూలు విషయం కాదు. హై కాస్టింగ్ ఉన్న సినిమా అది. ఎంతో ఖర్చు పెట్టి ఎడిటర్ మోహన్ గారు ఆ సినిమాకి బ్లడ్ అండ్ బటర్ పెట్టారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే మామూలు విషయం కదండి ఆ సినిమా. ఆ అంతమంది క్యారెక్టర్లు, 3 హీరోలు, 3 హీరోయిన్లు. ఏందండి ఆ సినిమా ఆ రోజుల్లో. ఈరోజు 2 హీరోలు 2 హీరోయిన్లు పెట్టేది లేకపోతున్నారు, భయపడుతున్నారు. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా, రిసీవ్ చేసుకుంటారా రిసీవ్ చేసుకోరా, అది ఏమైంది అవుట్పుట్ అని. అలాంటిది ఆ రోజు ఆ సినిమా తీయటం అనేది మామూలు విషయం కాదు. అసలు ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా, కలర్ఫుల్గా, సూపర్గా తీశారు సినిమా నిజంగా. దానికైతే ఆ మూవీ చూస్తూ ఉంటే ఎవ్రీ ఫ్రేమ్ కూడా సెలబ్రేషన్లా ఉంటుంది. ఇట్స్ సెలబ్రేషన్. మీరు అసలు మర్చిపోతారండి. మీరు అసలు బయట ఏం జరుగుతుంది, మీకు బయట ఉన్న ప్రాబ్లమ్స్, మీ మనసులో ఈ సినిమా అయిపోయినాక నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి, ఏదో మీటింగ్ ఉందో లేకపోతే ఎవరినో కలవాలి, ఇవన్నీ ఉండవు. ఇక అసలు ఆ సినిమాలో అంత లేమైపోతారు. ఏదో మీ పక్కన క్యారెక్టర్స్ వచ్చి ఆ కామెడీయో లేకపోతే ఆ సిచ్యువేషన్స్, ఆ ఎమోషన్స్, ఆ జరుగుతున్న డ్రామా మీ పక్కన జరుగుతున్నట్టు ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా తీశారు. తొట్టెంపూడి వేణు గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మరి ఈ రోజు ఆయన సినిమాలు ఎందుకు చేయట్లేదు తెలియదు కానీ సినిమాల్లో వచ్చే పారితోషం కన్నా ఆయనకి బిజినెస్లో ఇంకెక్కువ డబ్బులు వస్తున్నాయనో లేకపోతే మరి ఎందుకు చేయట్లేదు కానీ ఆయన టైమింగ్ వావ్ అంతే. అసలు ఆ సినిమాలో ఆయన కనపడితే నవ్వే, కనపడితే నవ్వు అంతే. ఆ క్యారెక్టర్ కనపడితే నవ్వు. ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కాంబినేషన్ అయితే అసలు అసలు ఇక దాంట్లో మీరు ఈ సీన్ ఇంకా బాగా తీయలేదే అంటానికి లేదు. ప్రతిదీ అంత అద్భుతంగా తీశారు. ఇక అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక సినిమాలో నటించిన తరువాత 2 నటులు మంచి స్నేహితులు అవడం ఈ సినిమాతో జరిగింది నాకు తెలిసి. ఎవరు సార్? జగపతి బాబు గారు కానీ అర్జున్ గారు కానీ వాళ్ళిద్దరు ఈ సినిమాలో స్నేహితుల్లాగా నటించారు. ఈ సినిమా తర్వాత వాళ్ళు నిజమైన స్నేహితులు అయిపోయారు బయట. వాళ్ళు ఇప్పుడు కూడా అంటారు, ఈ సినిమా తర్వాత మా మధ్య ఒక కొత్త స్నేహితుడు దొరికాడు నాకు, అంత బాండింగ్ పెరిగింది మా మధ్య అంటారు. నిజంగా సినిమాలు అదే అనేది, ఒక సోషల్ మెసేజ్ ఇస్తాయా, కొన్ని సినిమాలు మంచి మెసేజ్ ఇస్తూ ఉంటాయి సొసైటీకి, మనం చూస్తూ ఉంటాం. అలా కొంతమంది వ్యక్తులను కూడా మిత్రులను కలపటం. ఇప్పుడు మొన్న RRR సినిమా చూసాం, అవును. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కానివ్వండి, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఎక్స్ట్రాడినరీ. అదే కదండి. అదే అటు బ్యాక్ ఎండ్ ఏమవుతుంది, ఫ్యాన్స్ మధ్య కూడా ఏమవుతుంది.
అంటే వాళ్ళు కూడా అరే వెళ్తున్నా అని చెప్పేసి ఒక స్నేహపూర్వకంగా కూడా ఎస్ అంటారు. ఆ వార్స్ అనేది ఎక్కడ ఎస్ ఉండట్లేదు. ఎస్ అది పోవాలి. యా అందరూ కూడా ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు సినిమా హీరోలు కూడా వాళ్ళకొకళ్ళకొకళ్ళు ఎలా ఓన్ చేసుకుంటున్నారో, నా ఫ్రెండ్ తన సినిమా బాగా ఆడాలి. అలానే ఫ్యాన్స్ కూడా మా మా హీరో మా హీరోనే కాదు, నా హీరో మిత్రుడు. సో నేను కూడా ఆ సినిమా చూడాలి బాగుంది అనే పరిస్థితి రావాలి. అంతేగాని దానికి నెగిటివ్ ట్రోలింగ్స్ చేయడం అలా చేయకూడదండి. అది ఇండస్ట్రీకి మంచిది కాదు. సో ఇలాంటివన్నీ పోవాలంటే కూడా ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలు హీరోలు ఎక్కువ చేయాలి. ఈరోజు మనకు మరి బ్యాడ్ లక్ ఏమో కానీ మల్టీ స్టారర్ ఎప్పుడో రేర్గా వస్తుంది. అదే మీరు బాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, మలయాళం ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా చూడండి ఎన్ని మల్టీ స్టారర్లు వస్తూ ఉంటాయి. యా అది చాలా మంచిదండి. ఇండస్ట్రీలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం డెవలప్ అయ్యింది. ఓకే అది ఇండస్ట్రీకే పరిమితం కాదు, బ్యాక్ అండ్ ఇక్కడ ఫ్యాన్స్లో కూడా ఒక మంచి సంస్కృతి ఏర్పడింది. దానివల్ల ఇండైరెక్ట్గా ఆ నెక్స్ట్ ఆ హీరో సినిమాకి ఓపెనింగ్స్ ఏంది కలెక్షన్స్కి ఉపయోగపడిద్దండి అది. Yeah. అది వీళ్ళు తెలుసుకొని చేస్తే కనుక సూపర్ అండి. అసలు నిజంగా ముఖ్యంగా మాట్లాడితే ఈ సినిమా హనుమాన్ జంక్షన్, ఈ సినిమాలో అందరూ ఈ క్యారెక్టర్ బాగుంది, ఆ క్యారెక్టర్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, సూపర్, మా హీరో బాగా చేశాడు, మా హీరో బాగా అని చెప్తారు కదా. ఈ సినిమాకి పెద్ద ఎసెట్ జగపతి బాబు. ఆ క్యారెక్టర్ చేయటానికి వాళ్ళు ఒక 3-4 నటులను అనుకుంటే ఓకే ప్రతి నటుడు కూడా వినటం, చెప్తాను, చూస్తాను, చేద్దాం, ఎప్పుడు షూటింగు ఏంటి అని మాటల వరకే తప్పితే సెట్స్ మీదకి వెళ్దాము అనే టైంకి నాకేదో ఒక ఇంకో సినిమా ఉందనో, లేకపోతే నాకు ఈ క్యారెక్టర్ కాదు ఆ రెండో క్యారెక్టర్ చేస్తానో, అర్జున్ క్యారెక్టర్ అన్న నటులే కానీ ఈ క్యారెక్టర్ ధైర్యంగా చేయడానికి ముందుకు వచ్చిన నటుడు లేడు. అర్జున్ గారి క్యారెక్టర్ అయితే ఒక సేమ్ టోన్ లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్ కానీ కమింగ్ టు ద జగపతి బాబు క్యారెక్టర్ జగపతి బాబు గారి క్యారెక్టర్ చేసే నటుడు ముందుకు రాలా. ఓకే నిజంగా జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్కి వాల్యూ తేవడం పక్కన పెడితే జగపతి బాబు గారిలో ఎంతమంది నటులు ఉన్నారా అనేది కూడా చూపించింది ఇండస్ట్రీకి. ఓకే ఆయన క్యారెక్టర్ ఒక సీరియస్ ఇదిలో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఎమోషనల్గా, ఆ తర్వాత కామెడీగా. అంటే అది ఎలా వెళ్ళిందో చూడండి ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి అంత కనపడని వెయిట్ ఉంది ఈ సినిమాలో. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేశారు తెలుసా మీకు. బట్ స్టిల్ ఈ రోజు కానీ మీరు ఆయన అడగండి, ఆయన సినిమా టాప్ 5లో అదొకటి చెప్పుకుంటాడు ఆయన. హనుమాన్ జంక్షన్. ఓకే హీరో అన్నాక అన్నీ చేయాలండి, ప్రతి క్యారెక్టర్ చేయగలగాలి నటుడు అనేవాడు. అప్పుడే మనం అదంటారే ఓ అన్నీ కలగలిపి వడ్డించిన విస్తరంటారు చూసారా, అలా ఒక నటుడిలో అన్ని షేడ్స్ ఉండాలి. జగపతి బాబు గారు ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ చేయటమే ఒక పెద్ద సెట్. ఓకే ఆ తర్వాత అర్జున్ గారు కూడా ఒక ఫ్యామిలీ డ్రామా, ఆయన క్యారెక్టర్ పరిధి మేరకు ఆయన చక్కగా ఇమిడిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ని కన్విన్స్ చేసుకోవడం కానీ, త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేయడం కానీ, సర్ది చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి ఫ్రెండ్షిప్లో, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ప్రతిదీ. ఇక వేణు గారు వావ్ అంతే. Yeah. ఒక ఇద్దరు భిన్న ధృవాలని ఒప్పించి మెప్పించి అతని ప్రేమను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళల్లో ప్రేమను కలిగించి వాళ్ళ ప్రేమికులుగా మార్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కామెడీ ఎమోషనల్ యాంగిల్స్ని బయటికి తీసి అసలు వావ్ అంతే. అసలు అంటే ఈ సినిమాలో అదే నేను చెప్తుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దంటే సినిమా ప్రతిదీ కూడా అసలు ఎంత కామెడీ అంటే అసలు వావ్ అంతేనండి. అసలు సినిమాలో మనం ఇది బాగలేదు, ఇది కూడా ఈ క్యారెక్టర్ బాగుంటే ఇంకా బాగుండేది, లేకపోతే ఈ నటుడు ఇంకొక చేస్తే ఇంకా బాగుండేది అనే పరిస్థితి లేదు. కడుపుబ్బా నవ్వుకుంటారండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు కూడా రేపు రిలీజ్ అయితే ఆ సినిమా మనం థియేటర్లో చూస్తే విత్ ఫ్యామిలీస్, పిల్లలను చక్కగా తీసుకొని ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తే వీ విల్ ఎంజాయ్ ఎ లాట్. ఒకవేళ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, థియేటర్లో రిలీజ్ అనేటప్పటికి కొన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా థియేటర్లో కొంపదీసి ఆవు ఎపిసోడ్ ఏమన్నా రీక్రియేట్ చేస్తారో అనిపిస్తుంది. అసలు నిజంగా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. అసలు ఆ సన్నివేశాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఎంత అద్భుతంగా రాశారండి ఆ సంభాషణలు కూడా. ఎక్కడ వల్గారిటీ కూడా లేదు సినిమాలో. మీరు చూడండి కావాలంటే. ఈరోజు కామెడీ, స్వచ్ఛమైన కామెడీ లేదు ఈరోజు వచ్చే సినిమాల్లో. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, పంచులు వేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు, అదే తప్పితే మీరు ఆ సినిమాలో చూడండి ఎంత అసలు సిచ్యువేషనల్ కామెడీ, ఆహ్లాదకరంగా. అక్కడ ఒక సినిమాలో పని చేసినా కూడా ఎంత పాజిటివ్గా ఉంటుంది అది. ఆ సినిమాలో నటించే ప్రతి హాస్య నటుడు చెప్తాడు,
బాయ్ అసలు మేము ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమా Yeah. అంటారు. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు ఎన్నిసార్లు అని ఉంటాడు, ఆ? ఆయనకు వచ్చిన క్యారెక్టర్ నాకు రాలేదని ఇంకొక నటుడు అంటే ఆయన అంటాడు, రావాల్సింది 6 గంటలు రోజు ఒంగోని నేను ఆవులాగా దాని కింద ఉండి పనిచేశాను, నడువు నొప్పి వచ్చింది నీకు తెలిసేది నా బాధ. అట్లా ద వే వాళ్ళందరూ ప్రతి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అంత కష్టపడి చేశారండి. Yeah. వాళ్ళు ఇష్టంతో చేశారు మెయిన్. అది అసలు ఆ హీరోయిన్స్ పరంగా కానివ్వండి, స్నేహ గారు కానివ్వండి, లయ గారు కానివ్వండి, ఎంత బ్యూటిఫుల్గా సాంగ్స్ చూసారు, అసలు ఎంత అద్భుతంగా Yeah. ఉంటాయి. ప్రతి సాంగ్ కూడా ఎంత బాగుంటుందండి అసలు. నేనే ఎంత కలర్ఫుల్గా ఎంత ఖర్చు పెట్టి తీశారు సినిమా కూడా ఆ రోజుల్లో. ఇప్పుడు మెయిన్ లైన్ హీరోస్ ఏం కాదు, అవునా, Yeah. భారీ ఓపెనింగ్స్ ఉన్న హీరోలు కాదు, బట్ స్టిల్ ఒక సాహసమేగా, ఒక నిర్మాత, మళ్ళీ ఆయన కొడుకు, కొత్త డైరెక్టరు, ఒక ప్రయోగం, ఒక రీమేక్ సినిమా. Yeah. అక్కడ దాన్ని స్వీకరించారు, ఎక్కడ స్వీకరిస్తారో లేదో తెలియదు. మళ్ళీ ముందే ఏమైనా కలెక్షన్స్ వచ్చి లాగేసుకోవడానికి ఈ రోజుల్లో లాగా డబల్ రేట్లు పెట్టి అమ్మే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. కానీ అంత ధైర్యంగా ఆ సినిమాని తీసి ఆ ధైర్యమే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. Yeah. మీ అందరూ తెలియని ఇంకో విషయం చెప్తా, 175 రోజులు ఈ సినిమా 100+ థియేటర్స్లో ఆడింది. అది ఒక రికార్డ్ ఆ రోజుల్లో. 175 days 100 centers 100+ థియేటర్స్, 100+ theaters. అబ్బా. అది ఆ రోజుల్లో పెద్ద రికార్డు, ఒక సంచలనం. ఓకే. ఏది జగపతి బాబు, మన అర్జున్, వేణు గారు లాంటి వాళ్ళ నటులతో, అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు ఇక్కడ. టాప్ 5 హీరోస్తో పోల్చుకుంటే, Yeah. అవునా, వీళ్ళు ఫ్యామిలీ హీరోస్, వీళ్ళు ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ హీరోస్తో ఒక సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి 175 days, నాట్ 100 days ఆడటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే తక్కువ అంచనాలతో వచ్చి, అంచనాలు కూడా పెద్ద లేవండి సినిమా, తక్కువ అంచనాలతో వచ్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అదే నేను అంటున్నాను, ప్రతిదీ ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ విజువల్స్, కలర్ఫుల్గా, ప్రతి సీన్లో కూడా క్యాస్టింగ్, ఆ జనాలు అసలు చాలా ఖర్చు పెట్టారండి. హై బడ్జెట్ మూవీ. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి మల్టీ స్టారర్స్ డైరెక్టర్స్ రాసుకొని హీరోలను ఒప్పించి కనుక తీస్తే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి వెంకటేష్ గారు ఉన్నారు, మల్టీ స్టారర్స్ చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని చక్కగా ఇంకో మంచి హీరోల్లో మాట్లాడుకొని ఇలాంటి ఒక కుటుంబ కథా చిత్రాలు, మంచి డ్రామా, మంచి ఎమోషన్స్, మంచి కామెడీతో కనుక తీస్తే డెఫినెట్గా మంచి సినిమాలు అవుతాయి. కానీ ఎప్పటికైనా కానీ ఇండస్ట్రీని ఏలేది మాత్రం ఫ్యామిలీ మూవీస్ అని మాత్రం అర్థమవుతుంది సార్. ఎప్పుడు మన సంక్రాంతికి వస్తున్న సినిమా చూశారు కదా, ఏమైంది చెప్పండి? సంక్రాంతికి వస్తున్న సినిమా చివరిలో వచ్చింది, కానీ నెంబర్ 1 అయింది. మన ఇద్దరం ఆల్మోస్ట్ ఆ రోజు మీరు రివ్యూ గురించి కూడా మీరు మాట్లాడితే నేను అదే మీకు చెప్పాను, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అని చెప్పాను. అదే చెప్తుంది, ఇప్పుడు మీకు ఫ్యాన్ బేస్డ్ సినిమాకి మీకు ముందు ఫ్యాన్స్ వెళ్తారు, నచ్చితే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వేరాస్ ఫ్యామిలీ సినిమాస్కి సినిమా బాగుంది అంటే ఒకేసారి 10 టికెట్లు జినుగుతాయి. అదే సక్సెస్, అదే సక్సెస్. హనుమాన్ జంక్షన్ అనే సినిమా ఇవాళ రిలీజ్ అవుతుందంటే ఏది, ఒక కలేజా, లేకపోతే మన ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ప్రతి హీరోయి, వాటితో పోల్చుకుంటే యమదొంగ అయింది, ఎన్టీఆర్ది, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా రిలీజ్ ఈ మధ్య అన్ని సినిమాలు అవుతున్నాయి. వాటితో పోల్చుకొని హనుమాన్ జంక్షన్ సినిమా తీసుకొస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ, ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అది ఆ రోజుల్లో. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కావాలి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు మనకు తెలుసు, ఎంత కాదన్నా మెయిన్ లైన్ హీరోల సినిమాలు వస్తే ఆ రిలీజ్కైనా ముందెళ్ళేది ఎవరు? ఫ్యాన్స్, అవునా? ఇప్పుడు ఈ సినిమాకి ఎవరు వస్తారు? ఫ్యామిలీస్. అది వీళ్ళ టార్గెట్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలండి, చాలా స్కోప్ కూడా ఉందండి, రావాలి. నేను అదే అంటుంది, హీరోలు కూడా ఇలాంటి మల్టీ స్టార్ చేయడానికి ముందుకు రావాలి. డైరెక్టర్స్కి, వాళ్ళ దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళు చెప్పాలి, మంచి సబ్జెక్ట్ ఉంటే ప్లాన్ చేయండి, మల్టీ స్టార్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుందంటే అక్కడ రిజల్ట్ అనే కాదు, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, థియేటర్లు ఇవ్వట్లేదు సినిమాలకి, తొక్కేస్తున్నారు, లేకపోతే ఫ్లాప్ సినిమాకి కూడా ఎక్కువ థియేటర్లు పెట్టారు, ఫ్యాన్స్ కొట్టుకోవడం థియేటర్లు కాడ.
ఈ అట్మాస్ఫియర్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. యాహ్! ఇంకా పాత రోజులు, పాత ఇదిలో మనం ఉండకూడదండి. చాలా మారింది. ఈరోజు అన్ని పాన్ ఇండియాకి వెళ్ళిపోయాం. పాన్ ఇండియా ఇట్‌సెల్ఫ్ ఈ సినిమా ఇప్పుడు వాళ్ళ నిన్న 'కన్నప్ప' సినిమా గాని అన్నీ చూసాం మనం. పాన్ ఇండియా అంటే ఏందండి? మొత్తం అందరు చూస్తాం. స్టార్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. హ్మ్. ఎంతోమంది ఇతర టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు హాలీవుడ్ నుంచి వచ్చి కూడా. హ్మ్. సో, ఇక సినిమాకి పరిమితులు లేవు. యెస్. పరిమితులు లేవు. అందరూ కలవాలి. అందరూ కలిసికట్టుగా ఇలాంటి మంచి సినిమాలు చేస్తే డెఫినిట్‌గా ఇండస్ట్రీకి కూడా మంచిది. 'హనుమాన్ జంక్షన్' లాంటి సినిమాలు సంవత్సరానికి 2 రావాలండి. మరొకసారి ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్‌కి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. యెస్. సో, నైస్ సార్. మెయిన్‌గా అయితే ఇలాంటి మూవీస్ రావాలి. ఎవర్ గ్రీన్ కామెడీ మూవీలో సో, వన్ ఆఫ్ ద టాప్ మూవీస్‌లో ఈ 'హనుమాన్ జంక్షన్' ఉంటుంది. రీ రిలీజ్ సందర్భంగా మీరు చెప్పిన విషయాలనేది కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.